ప్రసాదరావు నిజస్వరూపం సాగర్కి తెలిసేలా చేసి రామరాజుకి క్షమాపణ చెప్పేలా చేసిన ధీరజ్ ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే గనక రెండు కుటుంబాలు అంటే రామరాజు కుటుంబంలోంచి సాగర్ని బయటికి పంపించి అంటే బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ప్రసాదరావు సాగర్కి అయితే 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సాగర్ 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, తీసుకురాలేడు. సో ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేయాలి. రామరాజు తనని అవమానించిన అవమాన భారం తట్టుకోలేక ప్రసాదరావు అయితే రామరాజు మీద కక్ష తీర్చుకోవాలి. ఎందుకంటే రామరాజు నా బలం బలహీనత, నా కుటుంబం, నా పిల్లలు నా ఇంటి నుంచి ఎటు పోవడానికి నేను ఒప్పుకోను అని ఆల్రెడీ ఇంతకు ముందు ఇల్లరికం తీసుకువెళ్తాను అన్నప్పుడే చెప్పాడు కదా. అది మనసులో పెట్టుకున్న ప్రసాదరావు అయితే సాగర్ని బాగా ఇంప్లిమెంట్ చేసి సాగర్ ద్వారానే ఆ ఇంటి నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతో ఇంక ఈ రకంగా చేస్తాడు. చేసేసరికి ఇదిగో నాన్న 5 లక్షలు అంటూ రామరాజు గుండెల మీదకి విసురుతాడు. విసరడంతో ఇంకా వేదవతి చెంప పగలగొడుతుంది. నీకసలు బొద్దుందా? మీ నాన్న ఏదో ఒక మాట కోపంలో అన్నంత మాత్రాన ఆయన మీదకి 5 లక్షల రూపాయలు విసురుతావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆయన నీ తండ్రి అన్న విషయం మర్చిపోయావా? తండ్రి అని ఈరోజు గుర్తు చేస్తున్నావేంటమ్మా? ఆయన తండ్రి అన్న విషయం నేను మర్చిపోలేదు. ఆయనే నేను కొడుకుని అన్న విషయం మర్చిపోయి నాకివ్వాల్సిన 5 లక్షలు నాకు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. ఆ రోజు చిన్నోడితో కూడా అదే చెప్పించారు కదా. ఏంటి సాగర్ ఏం చేస్తున్నావు అనగాని, ఒక్క నిమిషం నర్మదా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడుతూగాను, కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే సాగర్ సైలెంట్గా ఉండమంటాడు. ఇంకా నర్మద సైలెంట్ అవుతుంది. ఏమన్నారమ్మా? 5 లక్షలు 5 లక్షల గురించి అంతలా చేశారు. నేను ఇంట్లో ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే కదా. నాన్నే కనుక నాకు సహాయం చేసుంటే నేను అప్పు చేయవలసిన పరిస్థితి ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ సేటు నెల రోజుల్లో 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వమని అంటున్నాడు. ఏం చేయాలి? నా భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి అని ఆశపడ్డాను, చదువుకోవాలి అని ఆశపడ్డాను. నన్ను తీసుకెళ్ళి రైస్ మిల్లో మూటలు మోసేవాళ్ళ చేశాడు నాన్న. ఒక్క పని కాదు, ఆ పని ఈ పని అంటూ నా చేతిలో ఒక్క చిల్లి గవ్వ రూపాయి లేకుండా చేశాడు. నాకు 100 రూపాయలు అవసరమైనా సరే నాన్నని అడిగి తీసుకోవాల్సిందే. ఆ 100 రూపాయలు దేనికి అన్న వివరణ చెప్పాలి. నా భార్యతో సరదాగా బయటికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ నేను వెళ్ళినా నా భార్యే బిల్లు కట్టాల్సిన పరిస్థితి. అలాంటి దీనస్థితిలో నన్ను నెట్టేశాడు. గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని ఏదో ఒకటి చేసి డబ్బులు ఇచ్చైనా సరే గవర్నమెంట్ జాబ్ను సంపాదించాను. పోనీ ఏదో రకంగా కొడుకు స్థిరపడ్డాడు కదా, ఏదో రకంగా కొడుకు బాగుపడ్డాడు కదా అన్న ఆనందం నాన్న మొహంలో నాకు కనిపించనే లేదు. పైగా మొదటి నెల శాలరీతో అందరికీ బట్టలు తెస్తే చాలా మూర్ఖత్వంగా చాలా క్రూరంగా అయితే బట్టలన్నింటినీ తగలపెట్టేశాడు. అసలు నేను ఆయన కడుపునే పుట్టానా అమ్మా? నేను నిజంగా మీ కొడుకునేనా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావురా సాగర్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమన్నా తెలుస్తుందా అంటూ మాట్లాడేసరికి, మరి ఎలా మాట్లాడమంటావమ్మా? అందరినీ పక్షపాతంగా చూస్తారు. ఒకప్పుడు చిన్నోడు ఎప్పుడు నాన్న మాట వినడని వాడిని తిడుతూ ఉంటారు. ఇప్పుడు వాడు బాగుపడ్డాడని వాడిని బాగా మెచ్చుకుంటున్నారు. ఇంకా పెద్దన్ని సంగతి సరే, తాగొచ్చినా సరే వాడు ఏదో కారణం చేతే తాగాడు అన్న ఉద్దేశంతో లోపలికి రానిస్తారు. అదే నేనేదైనా చేశానే అనుకో, నన్ను నార్మల్గా నిలబెడతారా? ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను ఒక్క మాట కూడా అనడానికి లేకుండా నా నోరు కట్టడి చేసేస్తారు. అందుకే ఇంకా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. 5 లక్షలు ఇచ్చిన తర్వాతే కదా నేను ఇంట్లోంచి వెళ్ళాలి అనుకున్నాను. అందుకే 5 లక్షలు ఇచ్చేశాను. ఇంకా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు
వల్లి అయితే పక్కకి భాగ్యాన్ని పిలిచి అసలు ఇదంతా ఎలా చేసావమ్మా అనగానే ఎలా ఏముంది, సాగర్ వాళ్ళ మామయ్య సాగర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ మాంగారి మీద ఆయన కక్ష కట్టాడు. అందుకే ఆహుతికి ఆజ్ఞం పోసినట్టుగా ఆయనకి నేను తోడుగా ఉన్నాను. తోడుంటే ఆ ఇంటి నుంచి రామరాజు కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యాలి, రామరాజు ఆస్తిని పంచాలి, రామరాజు ఇల్లు మొక్కలైపోవాలి, అదే నేను కోరుకుంటున్నాను అనేసరికి నేను ఏం చేయాలన్నా చేస్తాను. నా అల్లుడికి కూడా ఆస్తి పంపకాలు జరగాల్సిందే, నా అల్లుడు కూడా స్థిరపడాలి అని నేను ఆయనతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నాము అని చెప్పనేసరికి నువ్వు సూపరమ్మ, కరెక్ట్గా నువ్వు రావడం ఒక్క 10 నిమిషాలు ఆలస్యమైనా ఆ నర్మద నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయేది. ఇప్పుడు నర్మద తీసుకువెళ్లకుండా ఇంత పెద్ద గొడవ పెట్టావు, నువ్వు సూపర్ అమ్మా అని చెప్పనేసరికి మీ అమ్మ ఎప్పుడు గుండెలు తీసిన బంటే కదా, ఎప్పుడు శకున్లా ఏదో ఒక ఆలోచన బుర్రలో ఉంటూనే ఉంటుంది, ఎదుటి వాళ్ళ కుటుంబాలు నాశనం చేయడానికి అంటూ పక్క నుంచి ఆనందరావు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నోరు మొత్తవా అని చెప్పి గసిరేసరికి రా నర్మద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, మనం ఇంటి నుంచి వెళ్ళిపోవడమే చాలా మంది కోరుకుంటున్నారు అంటూ మాట్లాడడంతో వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ ఎందుకుంటావు, వెళ్ళిపో, నీకు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని నువ్వు అంటున్నావు కదా, 5 లక్షలు ఇస్తే నిన్నింట్లోంచి పంపించేద్దాము అన్న ఉద్దేశంతో కాదు, నువ్వు తీసుకురాలేవు అన్న ఉద్దేశంతో నువ్వు ఇక్కడే ఉండాలి అని నీ కోపాన్ని చల్లార్చడం కోసమే చిన్నోడు ఆ రోజు అలా చెప్పాడే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అందరూ కలిసి ఉండాలి అని మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, ఉమ్మడి కుటుంబం అంటే అన్నదమ్ములు అందరూ కలిసే ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు నిన్ను చిన్నోడు ఆపాడు. అది కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి అని అంటున్నావు. అసలు నీకు ఏం చెప్పాలరా అంటూ ఇంకా వేదవతి అనేసరికి బుజ్జమ్మ నువ్వాగు, వెళ్ళిపోతానన్నావు కదా వెళ్ళిపో అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఎక్కడికల్లుడు వెళ్ళేది, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది, నీకు ఇంట్లో వాటా ఉందల్లుడు అంటూ లాయర్ని తీసుకుని వస్తాడు. నాన్న మీరేం చేస్తున్నారు, అయినా లాయర్ని తీసుకుని వచ్చారేంటి, మీకేం సంబంధం ఉంది, మా కుటుంబంలో మధ్యలో మీరు కలగ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన నీ తండ్రిగా రాలేదు, నాకు మామయ్యలా వచ్చారు, నాకు తండ్రి అయితేనే సాగర్, నీకు మామయ్య అయ్యేది, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అనగానే నా అల్లుడంతా కూడా కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడు. ఏంటి నాన్న, మా ఇంటిని 2 ముక్కలు చెయ్యాలన్న ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారా ఏంటి, ఎగ్జాక్ట్గా అదే చేయాలని వచ్చాను. లాయర్ గారు ఇంగో ఈయనే రామరాజు, ఇంటి పెద్ద, ఈయనకి 3 కొడుకులు, నా అల్లుడు మధ్యవాడు, నా అల్లుడు ఏ ఆస్తిలో వాటా అడిగినందుకు గాను ఈయన ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఈ ఇంటిని 2 ముక్కలు చెయ్యాల్సిందే, వాటా ఇవ్వాల్సిందే అని చెప్పనేసరికి ఎవరాస్తిని ఎవరు వాటా అడుగుతున్నారు, మీకేమన్నా తెలుస్తుందా, అది మా నాన్న కష్టార్జితం, నాన్న కష్టార్జితమైన కొడుకులకి హక్కు ఉంటుంది, అయినా ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోమనే హక్కు అధికారం లేదు, ఇంట్లోనే ఉండాలి అంటూ మాట్లాడేసరికి నాన్న మీరు ఏం చేస్తున్నారో ఏదైనా తెలుస్తుందా, దయచేసి గొడవని ఇక్కడితో వదిలేసి మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి, ఇక్కడ మీకు ఏం సంబంధం లేదు, నేను చూసుకుంటాను, సాగర్ చూసుకుంటాడు, దయచేసి వెళ్ళిపోండి నాన్న అంటూ ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఎక్కడికి వెళ్ళాలి, నా అల్లుడికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా, నా అల్లుడికి న్యాయం చేసి తీరుతాను. ఏంటి రామరాజు గారు సైలెంట్గా ఉంటారేంటి, 3 కొడుకులకి సమానంగా ఆస్తి పంపకాలు జరగాలి కదా, మరి 3 కొడుకులకి ఆస్తి పంపకాలు జరగకుండా మధ్య కొడుకుని ఇంట్లోంచి పంపించేసి మిగిలిన 2 కొడుకులకి ఆస్తి పంపకాలు జరిపిద్దాము అన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారా ఏంటి, చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఆస్తి పంపకాలేంటి, అయినా నా ఆస్తి గురించి నీకేం సంబంధం ఉంది, నీకేం హక్కు అధికారం ఉంది, నా అల్లుడు తరపున మాట్లాడే హక్కు అధికారం నాకుంది, నా అల్లుడికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను, నా అల్లుడు అమాయకుడు కాబట్టే నేను నా అల్లుడు తరపున లాయర్ని తీసుకుని వచ్చాను, మాకు ఈ ఇంట్లో ఆస్తి ఉంది, గీయండి గీత, ఆస్తి పంపకాలు జరిపించండి అంటూ మాట్లాడడంతో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు, అయినా మా ఇంటి గొడవలకి మీరు కలగ చేసుకోవడం ఏంటి అంటూ చందు అంటాడు. చూడు పెద్దబ్బాయి,
నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, మీ నాన్న మాట్లాడుతున్నాడు కదా అని చెప్పాను. కానీ అవును, నువ్వు సైలెంట్గా ఉండరా పెద్దోడా అని చెప్పనేసరికి, ఏంటి చెప్పండి ఇప్పుడేంటి, ఇప్పుడు ఆస్తి పంపకాలు జరిపించకపోతే ఏం చేస్తారు, కోర్టుకి వెళ్తాము అనగానే, కోర్టుకి వెళ్తే అప్పుడు మీ ఇంటిని 2 ముక్కలు చేసేస్తారు. 3 వాటాలు వేయడం కోసం 3 ముక్కలు చేసి 3 సంభాగాలుగా చేస్తారు. ఈ ఇల్లు కూడా మీకు ఉండదు. ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో ఆలోచించండి అంతే అని చెప్పాను. కానీ ఏమీ కాదు, ఇప్పుడు ఇంటిని 2 ముక్కలు చేస్తాను అంటున్నారు అంతే కదా, ఎలా చేస్తారు ఏంటి అనగానే, ఇంటికి అడ్డంగా గీత గీయడమే అని చెప్పనేసరికి, ఇంటికి అడ్డంగా గీత గీయడమా అంటే ఈ ఇంటిని 2 భాగాలు చేయాలనా మీరు అంటున్నారు? అసలు నా ఇంటిని భాగాలు చేయమనే హక్కు లేదు, కానీ కొడుకులకి హక్కు అధికారం ఉందని మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే నేనేం చేయాలి? అయినా నా కొడుకులు అసమర్థులా? నా కొడుకులు సంపాదించుకోలేరా? వాళ్ళు సంపాదించుకుంటారు కదా, మళ్ళీ నా దగ్గర ఆస్తిలో వాటాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నన్నెందుకు చేజార్చి అడుగుతున్నారు అనగానే, ఏంటి రామరాజు గారు, మీ కొడుకులకి మీరు డబ్బులు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఏంటి? వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండడం మీకు ఇష్టం లేదా ఏంటి అంటూ మాట్లాడడంతో, చూడండి రామరాజు గారు, ఇది కోర్టుకి వెళ్తే పెద్ద ఇష్యూ అవుతుంది, మీకు ఇంటిని కోర్టు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక సలహా చెప్తాను. మీ అబ్బాయికి అటుపక్క పోర్షన్ గది ఉంది కాబట్టి మధ్యలో గీత గీసి ఆ గది వైపుకు వెళ్ళిపోవడమే మంచిది, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. తర్వాత మీ ఇష్టం అనగానే, అయితే గీయండి అనేసరికి, ఏంటి మామయ్య, మా నాన్న ఏదో అంటుంటే అనగానే, వద్దమ్మ నర్మదా, మీ నాన్న పెట్టిన చిచ్చు మామూలుగా లేదుగా. అయినా నా కొడుకే కనుక సరిగ్గా ఉండుంటే బయట వాళ్ళు వచ్చి నా ఇంటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం లేదు కదా. నా కొడుకు సరిగ్గా లేకనే ఇంత పెద్ద సమస్య వచ్చింది. ఎప్పుడు సంతోషంగా ఉందోరా ధీరజ్, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. చూసావా ఎలా చేస్తున్నాడో మీ అన్నయ్య అనగానే, ఏంట్రా నడిపోడా, ఏం చేస్తున్నావు? నాన్నను బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నావా ఏంటి? నాన్నను బాధ పెడితే నీకేం కలిసి వస్తుందిరా? అసలు ఇలా ఎందుకు చేస్తున్నావురా? నాన్న ఏం పాపం చేశారా? మనకు జన్మనివ్వడమే నాన్న చేసిన తప్ప? చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి మనం ఎదిగే సమయానికి రూపాయి పోగేసి నాన్న ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు నువ్వు ఆస్తిలో వాటా అంటూ ఇంటికి అడ్డంగా గీత గీసేయడమేంట్రా అని చెప్పాను. కానీ నీకేం తెలీదు చిన్నోడా, నేను నా ఆస్తి వాటా తీసుకుంటాను, మీరు తీసుకోకపోవడం మీ ఇష్టం, నాకు సంబంధం లేనిది మీరు చూసుకోండి అంటూ ఇంకా రామరాజు ముందే సాగర్ అందరికీ చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా రామరాజుకి సాగర్ మీద పిచ్చ కోపం వస్తుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా నర్మద చూస్తుంది. మామయ్య గారికి కోపం వస్తుంది. ఈ సాగరు నాన్న ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట అనుకుని ఏదైనా కొట్టుకునే గొడవ జరిగితే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నర్మదైతే, ఏంటత్తయ్య ఇలా జరుగుతుంది అనగానే, అదే నాకు అర్థం కావట్లేదే, సాగర్ ఇలా తెగించి మాట్లాడతాడో అని అనుకోలేదు. అసలు మీ నాన్నేంటి ఇంత దారుణంగా ఈ రకంగా మాట్లాడుతున్నాడు? అసలు ఇలా మాట్లాడవలసిన అవసరం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా తెగే వరకు లాగుతున్నారు? ఇప్పుడు ఈ ఇంటిని 2 ముక్కలు చేసేస్తారా? ఆ వాటా ఈ వాటా అని పంచడం ఏంటి? కుటుంబం అంతా ఒకటిగా ఉండాలని మా ఆయన ఎప్పుడూ కోరుకుంటారు. అలాంటిది ఇలా 2 వాటాల కింద మారిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఇంకా వేదవతి కాస్త కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు ఈ ప్రేమ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చూసేసరికి ప్రేమ కనిపించదు. కరెక్ట్గా ఇంకా లాయరు ఇంకా ఈ రోజు నుంచి కూడా అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం లాయర్ గారు అని చెప్పాను. కానీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా బావా అని చెప్పాను. కానీ అర్థమవుతుంది, ఇదంతా కుట్ర ప్రకారం జరుగుతుందని నీకు తెలుస్తుందా? కుట్ర ఏంటి కుట్ర? అసలు నా మీద ఎవరు కుట్ర చేస్తారు? నాకు న్యాయం చేస్తున్నారు, కుట్ర ఎవరు చేయడం లేదు. కుట్రే చేస్తున్నారు బావా.
ఒక్కసారి ఈ వీడియో చూడు, నీకే తెలుస్తుంది. వీడియోలో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో ఏంటో అన్నీ కూడా నీకు అర్థమవుతాయని వీడియోని కాస్త చూపిస్తారు. ఏంటా వీడియో అంటే ఇంకా ఇదంతా కూడా పక్కాగా ప్లాన్ ప్రకారం చేసింది ఎవరు? ప్రసాద్ రావు. భాగ్యం వెళ్ళి ప్రసాద్ రావుని కలుస్తుంది. కలిసి ఏదేమైనా సరే ఆ రామరాజు కుటుంబం నుంచి విడదీస్తేనే ఆస్తి పంపకాలు జరుగుతాయి. మీరు సాగర్ని ఆస్తి పంపకాల గురించి అడిగారు కదా, అందుకోసమని నేను మీతో చేతులు కలపాలి అని చూస్తున్నాను. ఇప్పుడు ఎలాగా సాగర్ని 5 లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి అవి ఇచ్చేస్తే సాగర్ 2 ముక్కలైపోయినట్టు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అలా ఎప్పటికీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి. ఇంటిని 2 భాగాలు చేసేయాలి. ఆ తర్వాత ఇంక ఈ ఆస్తి పంపకాల గొడవ ఉండి కొలది ఇంకా పెరిగి ఇంకా ఏకంగా ఇంటి 2 ముక్కలు అయిపోవడంతో పాటు రామరాజు గుండె కూడా ఆగిపోవాలి. అప్పుడే పిల్లలకి న్యాయం జరుగుతుంది అని ఇటు భాగ్యము ప్రసాద్ రావు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్నదంతా ప్రేమ మొబైల్లో సాగర్ అయితే చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎప్పటికైనా అర్థమైందా బావా, కావాలని వీళ్ళు మామయ్యని పరువు తీయాలని, మామయ్య ప్రాణాలు తీయాలని ఇంత కక్ష కట్టారు. ఇదంతా నీకు మంచి చేయడం కోసం కాదు, మామయ్య గారి మీద ఉన్న పగ తీర్చుకోవడం కోసం. ఎందుకంటే నర్మద వాళ్ళ నాన్నను మామయ్య గారు అవమానించారు. నా కుటుంబం నా నుంచి దూరం చేయలేరు. నా కుటుంబం బలహీనత 2 నేనే. నా కుటుంబం చిన్నాభిన్నం కానివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కుటుంబాన్ని 2 ముక్కలు కానివ్వను అంటూ చెప్పుకొచ్చారు. అదంతా మనసులో పెట్టుకుని కావాలనే నర్మద వదినాల నాన్న కావాలని అని చెప్పి ఇంకా ధీరజు ఇటు ప్రేమ ఇద్దరు కూడా తీసిన వీడియోని ఇంకా చూపించి మాట్లాడుతూ ఉంటారు. ఆ వీడియో అంతా చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు చుట్టూ ఎవరూ లేరు. కానీ ఈ వీడియో ఎలా వచ్చిందో ఏంటో వాళ్ళకైతే అర్థం కాదు. ఎప్పటికైనా అర్థమైందండి అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే, తండ్రి వైపోయావు నాన్న, లేదంటే నిన్ను చూస్తే నాకు అసహ్యం కలుగుతుంది. ఈ భాగ్యం అని చెప్పి భాగ్యం చెంప చెల్లుమనిపిస్తుంది నర్మద. ఎందుకంటే అక్కడ తన తండ్రిని ఏమీ అనలేదు, తిట్టడం తప్ప. తన కోపాన్ని చూపించాలంటే భాగ్యం మీదనే చూపించాలని భాగ్యం చెంప చెల్లుమనిపించేసరికి ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు అనగానే, నేను చేసేది కరెక్టే, నువ్వే నీ కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఇదంతా ఎందుకు చేశారో తెలుసా మామయ్య గారండి? కావాలనే చేశారు. ఎందుకంటే వల్లి యొక్క కడుపుతో లేదు. ఆ విషయం అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అన్న ఉద్దేశంతోనే వల్లి యొక్క ఇదంతా చేయించింది. వల్లి అలాగే వాళ్ళమ్మ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు మామయ్య గారు అంటూ మొత్తం విషయం కాస్త చెప్పేసేసరికి రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. అసలు ఎంత ప్లాన్ చేయవలసిన అవసరం ఏముంది అనగానే, దానికి కారణం నేనే నాన్న. వల్లి కడుపుతో లేదు అన్న విషయం తెలిసిన తర్వాత ఇంకా నిజం దాచిపెట్టినా అనవసరం నాన్న, అందుకే చెప్పేస్తున్నాను. మన అమూల్య జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణం వల్లి. విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమాయణం నడిపించింది వల్లి నాన్న. ఎంఏ ఇంగ్లీష్ చదివేనని చెప్పి మనకు అబద్ధాలు చెప్పి మోసం చేసి మన ఇంట్లో అడుగు పెట్టింది. అంతేకాదు నాకు యాక్సిడెంట్ ప్లాన్ చేసి నా ద్వారా నాకు దెబ్బలు తగిలితే ఇంట్లో అడుగు పెట్టాలని ప్లాన్ చేసింది వల్లి భాగ్యం. వీళ్ళే ఇదంతా చేశారు నాన్న అని చెప్పి ఇంకా చందు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి, ఏంటరా పెద్దడా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును నాన్న, అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది వల్లి. అమూల్యను తెల్లవారితే పెళ్ళనిపించుకుని అమూల్యను తీసుకుని తల్లి కూతుళ్ళిద్దరూ విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వకు అప్పగించారు నాన్న. పాపం అమూల్య జీవితం ఈరోజు ఇలా అవ్వడానికి
కాలేజీకి వెళ్ళడానికి కూడా అమూల్య భయపడేటట్టు చేసింది వీళ్ళే నాన్న. వీళ్ళు చేసిన ఈ పని వల్లే పాపం అమూల్య జీవితం ఇలా అయిపోయింది అంటూ ఇంకా రామరాజు ముందు చెప్పేసేసరికి ఇదంతా కూడా విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటిదంతా, అసలు ఇంత ప్లాన్లు, ఇన్ని డ్రామాలు, ఇన్ని నాటకాలు చేయడం అవసరమా? కడుపుతో లేకుండా కడుపుతో ఉందని అబద్ధాలాడి నా ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నారా? కూతురు జీవితాన్ని చక్కదిద్దే పని ఇదేనా భాగ్యం? కూతురు కాపురాన్ని చక్కదిద్దే పని ఇదేనా? ఒక కూతురు, నీ కడుపును పుట్టిన నీ కూతురు సంతోషం కోసం నా కడుపును పుట్టిన నా కొడుకుల్ని నా నుంచి దూరం చెయ్యాలని ఇలా వాళ్ళతో చేతులు కలుపుతారా? ఏంటి ప్రసాదరావు, నీ కూతురు ఈ కాపురం ఈ ఇంట్లో చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అత్తవారింట్లో హాయిగా ఉంచడం మానేసి అత్తవారింటి నుంచి దూరం చేసి వేరే కాపురం పెట్టించడమేనా నీ పని? చెప్పావు కదా రామరాజు, నా కొడుకులు నాకు బలహీనత బలమని. అందుకే నీ కొడుకుల్ని నీ నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రకంగా చేశాననేసరికి ఇంకా సాగర్ అందుకుంటాడు. మామయ్య అయిపోయావు కాబట్టి సరిపోయింది, అదే లేదంటే చెంప పగలగొట్టేవాణ్ణి. నా తండ్రిని నా దృష్టిలో చెడ్డవాణ్ణి చేశావు. నా తండ్రి మీద నేను కోపం పెంచుకునేటట్టు చేశావు. నా తండ్రి దృష్టిలో నన్ను పగవాడిగా చేసి ఇంట్లో వాళ్ళందరూ దృష్టిలో నన్ను చెడ్డవాడిని చేశావు కదా. అసలు నీలాంటి వాడి మాట నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఎప్పటికప్పుడు నర్మద చెప్తూనే ఉంది, నా తండ్రి మాట నమ్మొద్దు అని చెప్తూనే ఉండేది. అయినా నేనే పిచ్చివాడిలా నీ మాట నమ్మి నీ దగ్గరికి వచ్చి ఇంత పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇదంతా జరగడానికి కారణం నేనే గనక ఆ రోజు మీ మాట నమ్మకుండా ఉండుంటే ఈరోజు మా నాన్న ముందు తల దించుకునేవాడిని కాదు. మా నాన్న ముందు తల దించుకునే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం కష్టపడి చదివి సాధించాలే తప్ప ఇలా డబ్బులతో కొనుక్కోకూడదని నాకు అర్థమైంది. అంతా మీ వల్లే. తప్పు నేనే చేశాను నర్మదా, నన్ను క్షమించండి నాన్న. ఇంకెప్పుడు నేను ఎలాంటి తప్పు చెయ్యను. మీరు ఏం చెప్తే అదే చేస్తాను. ఎలాంటి వాళ్ళ మాట అస్సలు నమ్మను. తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఏ పొరపాటు చెయ్యను అంటూ ఇంకా రామరాజు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాడు. ఇంకా సాగర్ అయితే చెప్పేసేసరికి, అల్లుడు ఏం చేస్తున్నావు అల్లుడు అనగానే, ఇంకొకసారి నాకు ఏదైనా సలహా ఇవ్వాలని చూస్తే మాత్రం ఇప్పుడు మావయ్య అన్న ఉద్దేశంతో మీ చెంప పగలగొట్టలేదు, లేదంటే ఈసారి ఖచ్చితంగా అదే చేస్తాను అని చెప్పి ఇంకా సాగర్ చెప్తాడు. చెప్పేసేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రసాదరావు అయితే వెళ్ళిపోయేసరికి, ఇంకా ఏంటి మీరు ఇక్కడే నిలబడ్డారు, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అనగాని, అదేంటల్లుడు నా కూతురు కాపురం అనగాని, నీ కూతురు కాపురమా? కూతురు కాపురాన్ని ఎప్పుడో నిప్పుల పాలు చేసేసావు కదత్తా, అయిపోయింది. మీ కూతురు కాపురం ఎప్పుడో నాశనం అయిపోయింది, తీసుకుపోండి. ఎంత చెప్పినా దానికి బుద్ధి అనేదే రాలేదు. నీ తల్లి మాట వినొద్దు, ఎప్పటికైనా 30 అంటూ దానికి చెప్పుకుంటూనే వచ్చాను. ఇంకా నన్ను మోసం చేయాలని, మా నాన్న ఇంటికి వారసురాలో రాబోతున్నారని ఎంతో సంతోషపడ్డాడు. ఆ సంతోషాన్ని ఆవిరి చేసి ఇంకా మా కళ్ళ ముందు నిలబడి ఇంకా ఏదో చెయ్యాలని చూస్తున్నారా? ఇంకా ఏదో చెప్పాలని చూస్తున్నారా? చిచి, మీలాంటి వాళ్ళని మళ్ళీ క్షమించడమా? ఇంకెప్పుడు ఆ పొరపాటు చెయ్యను. దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. లేదంటే మెడపట్టి బయటకు గెంటేశాడు అనే చెడ్డ పేరు నాకు రావడం నాకు అస్సలు నచ్చడం లేదు. దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ గట్టిగా చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. అది కాదు బా అని చెప్పాను. కానీ చూడు వల్లి, నేను నీకు మళ్ళీ చెప్పను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. నేను అసలే పిచ్చ కోపంలో ఉన్నాను అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళిపోవడంతో ఇంకా అక్కడ వెళ్ళి బయట నిలబడడంతో, ఒరే నడపడా అని చెప్పాను. కానీ అలాగే పెద్దోడా అని గబగబా
టర్పంటాయిల్ తీసుకొచ్చి కింద రాసిన పెయింట్ని మొత్తం క్లీన్ చేసేస్తారు ఏమీ లేకుండా. నాన్న, నేను ఎప్పుడూ మీ కొడుకులుగానే ఉండాలనుకుంటున్నాము, మీ నుంచి విడిపోవాలని అస్సలు అనుకోవట్లేదు, మేము ఏదైనా తప్పు చేస్తే క్షమించండి నాన్న అంటూ ఇంకా రామరాజు కాళ్ళు పట్టుకుంటారు ముగ్గురు కూడా. ముగ్గురు పట్టుకునేసరికి చాలా సంతోషపడతారు. నా కుటుంబం నా నుంచి చెదిరిపోలేదు బుజ్జమ్మ, నా కుటుంబాన్ని మళ్ళీ నా కొడుకులే నిలబెట్టారు అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతాడు రామరాజు అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.